డాక్టర్ గారు, సెక్యులర్ వ్యవస్థలో రాజకీయ నాయకులు, అధికారులు ఎలా వ్యవహరించాలంటారు? ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రిమేల, నాస్తిక్ కేంద్రం ఏం చెప్పింది అంటే, సెక్యులర్ వ్యవస్థలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మతపక్షపాతం చూపిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మన భారతదేశం సెక్యులర్ రాజ్యం అంటే మన ప్రభుత్వ పాలన అంతా కూడా మత ప్రమేయం లేకుండా, మతంతో సంబంధం లేకుండా ఉంటుంది. మతానికి ఏం ప్రాముఖ్యత లేదు అక్కడ. కేవలం ప్రజల పాలన, విషయాలు. అతను మతాల జోలికి పోవడం అంటూ ఉండదు. అతను అదేంటే మత ప్రమేయం, సెక్యులరిజం అంటే ఏంటంటే మత ప్రమేయం లేని పాలన అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంక మామూలుగా అయితే ఎలాంటి మొట్టమొదటి సెక్యులరిజం దాన్ని మొట్టమొదటిలో ప్రతిపాదించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్య పాలనలో మతం ప్రమేయం ఉండకూడదు. మతం మీరు మతం విషయాలు బయట వాళ్ళు అంటారు. ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఎవరైతే పిఎంలు ఉన్నారో, ఎవరైతే సీఎంలు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, వీళ్ళెవ్వరూ కూడా మత విషయాన్ని తీసుకురాకూడదు. కేవలం ప్రజల సమస్యలు, ఆ సమస్యలు ఎలాగ పరిష్కరించాలి ప్రజా దృష్టితో, మత దృష్టితో కాదు, ప్రజా దృష్టితో వాస్తవికంగా ఎలా చేయాలి. అంతేగాని దేవుని ప్రార్థించు, తుఫాను వచ్చిందా మీరందరూ ప్రార్థన చేసుకొని దేవుణ్ణి రక్షించు అని చెప్పిన అంటే పనికిరాదు. మా దేవుడితో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, పూజలు ప్రార్థనలతో సంబంధం లేకుండా ప్రజల పాలన, ప్రజా దృష్టితో ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. అది ప్రజాపక్ష. అంచేత మత ప్రమేయం ఏమాత్రం లేకుండా మా రాజ్య పాలనలో అంటే ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం చేసే విషయాలు ఎక్కడ మతం, అదే సెక్యులరిజం మొట్టమొదటి వచ్చిన దగ్గర నుంచి ప్రవేశపెట్టిన. అంటే మతం ఉండాలా వద్దా సమాజంలో వేరే ప్రజల మధ్య ప్రజలను నమ్మొచ్చా నమ్మకూడదా అనే సంబంధం లేదు. నమ్ముకునేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత విషయం. నమ్ముతారా నమ్మరా, వాళ్ళ ఆస్తికులా నాస్తికులా అనవసరం. ప్రజలు ఏమనుకుంటారు ప్రజల గురించి అనవసరం. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం సంబంధాన్ని, మత విషయాల్ని అక్కడ తీసుకురాకూడదు. అది సెక్యులరిజం. అది మొదట్లో అలా పెట్టినా, లేకపోతే మన భారతదేశం రాజ్యాంగం మొదటి నుంచి సెక్యులరే. నెహ్రూ గారు కూడా, మన ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా సెక్యులర్గానే ఉన్నాడు. ఆయన ఏనాడు ఎక్కడ ఏ గుడికి వెళ్ళలేదు. మనకు ఎందుకు మన జాతిపిత మహాత్మా గాంధీ ఏనాడు గుడికి వెళ్ళలేదు. ఏ దేవుడు మామూలుగా అయితే పాట పాడితే పాడవచ్చు, రఘుపతి రాజారాం ఈశ్వరలా తేరేమని అలా మత సామరస్యం చెప్పాడే కానీ ఏనాడు అలా చేయలేదు. నెహ్రూ గారు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది కదా, ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు ఆయన ఏమి పూజలు చేయలే. ఇది ఆధునిక దేవాలయం అన్నాడు గురికి. ఆయనే అక్కడ ఎవరు పూజలు పునస్కారాలు కొబ్బరికాయ పడ్డాలు ఏం జరగలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేసినప్పుడు ఆయన ఏమీ చేయలేదు. కొబ్బరికాయ పట్టలేదు, ఏం చేయలేదు. ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళలేదు. ఎందుకని ఆయన నిజమైన సెక్యులరిజం కాలు కొన్ని వాళ్ళు నెహ్రూ ఒకడు గట్టిగా కొనేవాడు. సెక్యులరిస్ట్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మహాత్మా గాంధీ కూడా భారతదేశం సెక్యులర్గా ఉన్నాయి. ఆయన ఆస్తిక భావాలు ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదని మహాత్మా గాంధీ ఆలోచించాడు. మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా అలాగే అన్నాడు. అలాగే ఆయన పాలన కూడా చేశాడు. నెహ్రూ గారు కూడా అలా చేశారు. కానీ పూని మనం చూస్తూ ఉంటే ప్రధానమంత్రులు, తగిన మంత్రులు, ముఖ్యమంత్రులు, తగిన మంత్రులు, రాజకీయ నాయకులు అందరూ ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని, ఒక దేవుడిని భుజాన్ని వేసుకుని దానికి అంతా చేయడం మొత్తం. మరి ఇది వీళ్ళందరూ కూడా రాజ్యాంగం, మన సెక్యులర్ స్టేట్ మంది, మన భారత రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ రాసుకున్నాం అంటే వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అన్నమాట. రాజ్యాంగబద్ధంగా కాదు, ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్.
ఎగ్నిస్ట్ కాన్స్టిట్యూషన్ వ్యవహరిస్తున్నారు. నిజంగా వీళ్ళు నేరస్తులుగా లెక్క. వీళ్ళు కాన్స్టిట్యూషన్కి ఎగ్నిస్ట్ చేయడం తప్పదు. అంచేత ఇప్పుడు నాస్తిక ఏం చెప్పింది, సెక్యులర్ వ్యవస్థలో పిఎంలు సీఎంలు మతపక్షపాతం చూపిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కరెక్ట్. ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది ఒకటి మాత్రం తెలుసుకోవాలి. యథారాజా తథా ప్రజ అని అంటారు. యథారాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా ఆ రంగం ఉంటారు. పిఎంలు సీఎంలు మినిస్టర్సు రాజకీయ నాయకులు అందరూ కూడా సెక్యులర్గా ఉన్నట్లయితే ప్రజలు కూడా దాదాపు అలాగే ఉంటారు. ఇక ఈ మత కల్లోలాలు ఉండవు, కులాల కుమ్ములాట్లు ఉండవు, ఏముండవు. చక్కగా అందరూ మానవత్వంతో సమానత్వంతో ఉంటారు. మనం కోరేదేంటి, మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం కదా. అందరూ హాయిగా ఉండాలి, అందరూ సమానంగా హాయి. ప్రజాస్వామికంలో ప్రజల చేత ప్రజల పాలన, ప్రజలందరి పాలన, ప్రజలందరూ సమానంగా ఉండాలి. సమానత్వం. ప్రజాస్వామికంలో ఏంటి ప్రధానమైన సూత్రం ఏంటి, సమానత్వం, మానవత్వం, సమానత్వం. ఇప్పుడు సమానత ఉందా? కొద్దిగా ఆలోచించండి. మీకు ఎవరైనా ఆలోచించండి. రాజకీయ నాయకుల గుండె మీద చేసి నిజంగా సమానత ఉందా? ఒక మతం వాళ్ళు ఎక్కువ పేద, ఇంకొక మతం వాళ్ళు చిన్నచూపు. మీరు మైనార్టీ వర్గాలు, మీరు మైనార్టీ కులాలు, మైనార్టీ వాళ్ళు, మీరు అన్నీ వాళ్ళు అలా అంటున్నారు కూడా. మీరు మైనార్టీ మతం వాళ్ళు, మైనార్టీ కులాల వాళ్ళు, మైనార్టీ వాళ్ళు అన్నీ. సమానత ఎక్కువ ఉంచండి. ప్రజాస్వామికంది ప్రజల చేత ప్రజల పాలన. మత ప్రేమ సంబంధం లేదు. ఎవడే మతం వాడొచ్చండి, ఏ మతస్థులైనా అందరూ ఒకటే. భారతీయులంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే అని చెప్పిన చోట ఇప్పుడు అది జరుగుతోందా? లేదు. దానివల్ల ఎంత నష్టం ఉంది. యథారాజా తథా ప్రజానం. అంచేత ప్రజలందరూ సెక్యులరిజంలో అందరూ సమానంగా చక్కగా ఎవరూ లేకుండా, మత ప్రమేయం లేకుండా, మతం గురించి ఏం ప్రస్తావన లేకుండా పాలన చేసుకుంటే ప్రజలు కూడా ఆరోగ్యాన్ని పొందుతారు. చక్కని మానవత్వం, సమానత్వం వస్తాయి, సమాజంలో తప్పకుండా వస్తాయి. ఇక్కడ పెడుతున్నారు, ఇంకా పిల్లలు పెడుతున్నారు, కనుక అక్కడ పిల్లలు పెట్టుకుంటున్నారు. ఇంకా ఎక్కడి నుంచి సమాజం అశాంతి తప్ప శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజాస్వామికంలో శాంతి ఉండాలి, సమానత్వం ఉండాలి, సహకారం ఉండాలి, చక్కగా ఉండాలి. ప్రజాస్వామికంలో అందరూ చక్కగా అందరూ కలిసి చేసుకోవాలి. ప్రజల పాలన ఇది. ప్రజలందరూ నీకు ఒకటి ఎక్కువ చూస్తున్నాడు, తక్కువ చూస్తుంటే అక్కడ సమాజంలో శాంతి ఎక్కడి నుంచి చూస్తుంది? అల్లకల్లోలో ఉంటుంది. ఇప్పుడు పిఎంలు సీఎంల యొక్క ప్రవర్తన వల్ల మన దేశంలో చెప్పలేనంత సెక్యులరిజం ప్రమాదంలో పడుతుంది. సెక్యులరిజం అంటే నీకు అందరూ సమానంగా హాయిగా ఉండాలి. సెక్యులరిజంలో అందరూ హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రజల చేత ప్రజల పాలన. ఆ ప్రజల పాలన సెక్యులర్గా ఉండాలి. సెక్యులర్గా లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకేమవుతుంది? నాస్తిక ఆవేదన ఏంటంటే, మీరు పాలనలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్యులర్గా ఉండండి. యథారాజా తథా ప్రజా కనుక మీరు ఎప్పుడైతే సెక్యులర్ ఉంటారో సమాజంలో సెక్యులరిజం వస్తుంది. అందరూ చక్కగా ఉంటారు. మతాలకు సంబంధించిన గొడవలు ఉండవు, కులాల కుమ్ములాటలు ఉండవు. అందరూ సమానంగా ఉంటారు, హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సహకారంతో ఉంటారు. అది కావాలి. నిజంగా తప్పు నిజం. యథారాజా తథా ప్రజ అనేది సెక్యులరిజంలో ఖచ్చితంగా అక్కడ కూడా ప్రజాస్వామికంలో కూడా తప్పకుండా అది కూడా అప్లికబుల్గా అవుతుంది. అంచేత ఈ రంగం లేదు కనుక సెక్యులరైజేషన్ అంటే చెప్పుకున్నాం. ప్రజల మతానికి ప్రాధాన్యత లేకుండా ఉన్నాం. మతానికి పాలనలో మతానికి ఏ రంగా ప్రాధాన్యత ఉండదు, ఏ రంగా ప్రమేయం ఉండదు. ప్రతి పౌరుడికి తనకి నచ్చిన మతాన్ని అనుసరించుకోవడానికి కూడా హక్కు ఉంది. సెక్యులరిజంలో ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, అలా మతం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అది రెండు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. వాళ్ళు ఏం పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుని. సమాజంలో మాత్రం మతాల మధ్య కుమ్ములాట్లు ప్రభుత్వం ఊరుకోదు. నీ మతాన్ని అనుసరించుకో, నీ కానీ దేవుడిని పూజ చేసుకో, నీ నమ్మకం నీ వ్యక్తిగతము, ఇది వ్యక్తిగతము. కానీ మానవ సంబంధాల్లో మాత్రం మతం వల్ల కుమ్ములాట్లు వస్తే మాత్రం ఒప్పుకోము. లా అండ్ ఆర్డర్ అక్కడ
అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమాత్రం పూడుకోదు. నీ విశ్వాసం నీకు ఉంటే ఉంచుకో, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మితే నమ్ముకోని, లేకపోతే అంతేగాని అది మతం ప్రభుత్వ వ్యవస్థపై ఏ రకమైన ప్రభావం చూపకూడదు. ఇది సెక్యులరిజం. మతం అనేది ప్రభుత్వ వ్యవస్థపై ఏ విధమైన ప్రమాదం చూపదు, అది సెక్యులరిజం. కానీ వాళ్ళ ఉందా? మన పిఎం గారు వెళ్ళిపోయి అక్కడ ఆ దేవాలయానికి చేసి అక్కడ కూర్చొని పూజలు చేస్తూ ఇంకో చోట చేసి పిఎంగా చేయడానికి వీల్లేదు. ఆయన పిఎం కాకపోతే మామూలుగా ఇంట్లో మామూలు మనిషి కానీ చేసుకో. నువ్వు పిఎంగా ఉన్నవాడు చేయడానికి లేదు, సీఎంగా ఉన్నవాడు చేయడానికి వీల్లేదు. వీళ్ళు దేవాలయాల్లో పోయి పూజలు చేసి ఆ నెత్తిన పెట్టి మోసి ఇవి చేసి అవి చేసి అంటే నువ్వు ఒక మతానికి నువ్వు చేస్తున్నావు, తక్కిన వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు లెక్క. అంచేత పనికాదు. ప్రతిరోజు మత ప్రచారం, పూజావిధులు, యజ్ఞాలు, బిల్డింగ్లకు దేవుళ్ళ పేర్లు, దేవాలయ పూజలు ఇవన్నీ ఈరోజు మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సెక్యులర్ భావానికి విరుద్ధం. ఖచ్చితంగా సెక్యులర్ వ్యవస్థ అంటే తెలుసుకోండి అంతే. మా తెలియదండి అంటే పనికిరాదు. ఎప్పుడైతే మీరు రాజ్యాధికారంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చారో, సెక్యులరిజం అంటే ఏంటి తెలుసుకోండి. తెలుసుకో సెక్యులరిజం అంటే ఎట్టి పరిస్థితులు కూడా పాలనలో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మత వ్యవహారాల్లో పాల్గొనకూడదు. అలాగే మతం వాళ్ళు వచ్చి ఈ పాలనలో జోక్యం కల్పించుకోకూడదు. అలాగే ప్రభుత్వం కూడా మతంతో ఈ రంగం కూడా కుంభకోకూడదు. ఇది మాత్రం స్పష్టంగా తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం ఇట్టి విధంగాను మతంతో ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అంచేత ఎవరి బాధ్యత ఇప్పుడు ఈ రోజున సెక్యులరిజం ప్రమాదంలో పడుతోంది, ఖచ్చితంగా నో డౌట్ ఎట్ ఆల్. భారతదేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోంది. దీని బాధ్యులు ఎవరు? రాజకీయ నాయకులు ప్రధానంగా. అంటే పిఎంలు, సీఎంలు, మంత్రులు, రాజకీయ నాయకులు, వీళ్ళు ప్రధానంగా బాధ్యులే. చాలామంది రాజకీయ నాయకులు మతాన్ని ఓటు బ్యాంక్ సాధనంగా ఉపయోగిస్తున్నారు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన మతస్థులు ఎంత ఉన్నారు? మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓటు బ్యాంక్. ఇది సెక్యులరిజం. ఇది ప్రజల చేత ప్రజల పాలన ఇది. అలాగే మతం పేరుతో ప్రజలను వెడగొట్టి వారి భావోద్వేగాలను ప్రేరేపించి అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సెక్యులరిజం కాదే, సెక్యులరిజం కాదే. ఇలాంటి చర్యలు సెక్యులర్ విధానానికి విరుద్ధం. అలాగే వారు చేసేది రాజ్యాంగ పరంగా నేరం. అది గుర్తించండి. ప్రభుత్వం మతంలో జోక్యం చేయకూడదనే నిబంధనలు ఉల్లంఘిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేస్తే మతం విషయాల్లో మతంలో కల్పించుకోకూడదు, కానీ కల్పించుకుంటున్నారుగా. మత పండుగలో వెళుతున్నారు కదా, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు కదా, ఒక సీఎం గాను ఒక పిఎం గాను వీళ్ళు చేస్తున్నారు కదా. టోటల్లీ రాంగ్. మీరు వెళ్ళాలనుకుంటే పదవి వదులుకోండి, ఒక ఇండివిజువల్గా ఉండిపోండి. పదవిలో ఉన్నప్పుడు మాత్రం పనిచేయడానికి వీలు లేదు. ఇక మత నాయకులు తీసుకుందాం. ఇలా ప్రభుత్వపరంగా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం చేస్తున్నారు. ఇక మత నాయకులు ఏం చేస్తున్నారు చూడండి, రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం అని. చాలామంది మత గురువులు ప్రజల్లో భయం, అజ్ఞానం, బానిసభావం పెంచుతున్నారు. భయం కావాలి, భయం లేదా కుదరదు, మతం ఉండదు. అజ్ఞానం ఉండాలి, బానిస భావన, దాసం ప్రార్థించు, నీకేంగా దాని ప్రార్థించు, దేవుని ప్రార్థించు. అరే మనిషిని కాస్త ఆలోచన స్వేచ్ఛ లేకుండా ఆలోచన లేకుండా చేస్తున్నారు. అరే దేవుడికి కోపం, పాపం, పుణ్యం, పునర్మంతి భావాలను ముడిపెడుతూ మనుషులను బానిసలుగా ఉంచుతున్నారు. అలాగే ఇది మానసిక బానిసత్వం. మనిషిని బానిసగా చేస్తున్నారు, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, ఆలోచింపకుండా చేస్తున్నారు. నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుడు ఏంటి, ఇదన్నీ ఏంటని ప్రశ్నించడానికి వీళ్ళు రీజనింగ్ పని లేదు, లాజికల్ థింకింగ్ లేదు. ఇదేమిటి అదేంటి అన్నా ఇలా లాజికల్ థింకింగ్ పనికిరాదు, తర్కం పనికిరాదు, ఏ రంగం పనికిరాదు. మత నాయకులు ప్రజలను తర్కానికి దూరంగా ఉంచి భక్తిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని వారి చేతులు పెట్టుకోవడానికి ఈ పార్టీ ఈ మతపరమైన వాళ్ళు దాని ప్రయత్నం చేస్తారు. మనకు తెలుసు. మనకి ప్రభుత్వానికి ఈ మత నాయకులు
ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా. అది ప్రజాస్వామ్యం. మత నాయకులు మత రాజకీయంలో కల్పించడానికి వీలు లేదు. సెక్యులరిజం. స్టేట్ అండ్ రిలిజియన్ ఆర్ సెపరేట్. సెక్యులరిజం అంటే స్టేట్ అంటే ప్రభుత్వము మతము రెండు వేరు వేరు, ఒకదాని ఒకటి కల్పించడం వీలు లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అధికార పార్టీ ఏమో మతంతో కుమ్మక్కు, ఈ మతం ఏమో అధికార పార్టీతో కుమ్మక్కు. ఈ కుమ్మక్కులతో జనం మధ్య పుంబులాటలు. సెక్యులర్ ప్రమాదంలో పడకేంటి? అలాగే ఇంకా ప్రజలు అంటావా, ఈ ప్రజల్లో ఇక ఆ విద్యుత్ సరైన ఎడ్యుకేషన్ లేదు, లాజికల్ థింకింగ్ లేదు, క్రిటికల్ థింకింగ్ లేదు, ఏమీ లేకుండా పనికిరాని కథలని చదువుల్లోనూ కూడా ఇక దీనిలో విద్యలో మొదటి నుంచి పనికిరాని పురాతన కథలు, భక్తి కథలు, మత కథలు, మత బోధనలు అవే ఉంటున్నాయి. అంతేగాని ఒక క్రిటికల్ థింకింగ్, ఒక లాజికల్ థింకింగ్, ఒక జిజ్ఞాస కలిగించేవి, క్వశ్చన్ చేసేవి ఏమైనా ఉంటున్నాయా? మనిషి ఒక వ్యక్తిత్వాన్ని ప్రేరేపించేవి ఉన్నాయా? చదువు అంతా కూడా మనిషిని పనికిరాని వాడిగా చేస్తాయి. ఈ చదువులన్నీ కూడా మనిషి పని రాకుండా చేస్తాయి. అలాగే ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం, ఈ భయాలు, ఇవన్నీ మనిషికి ఏం చేసి వాటి వ్యక్తిగా తయారు చేయట్లేదు, పనికి రాకుండా చేస్తున్నాయి. వీటితో మతం తాత్కాలిక ఆత్మశాంతి ఇస్తున్నట్లు కలిగి, అంచేత పూజ దేవాలయంకి వెళ్ళి నమస్కారం పెడితే ఏదో శాంతి కలుగుతుంది, మనసుకు ఒక రకమైన ఏదో ఇంత టెన్షన్ కదా, ఆ దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే తాత్కాలిక శాంతి వచ్చి అనిపిస్తుంది. దేవుని దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టే కదా, దేవుని వేడుకున్నా కదా, నా మంచి బాగుపడుతుందిలే. ఎందుకని ఈ మత బోధనలు వాడి బుర్రని పనిచేయకుండా చేసే కదా, స్వేచ్ఛగా ఆలోచించకుండా. అది గుర్తుంచుకో. మరి మనిషికి ఈనాడు రకరకాల సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నాయి. వీటన్నిటికి ఎలాగ వాటికి సొల్యూషన్ తెలియట్లేదు. ఎందుకని? ఈ మతం మనిషిని ఆలోచింపకుండా ఒక బానిసగా ఉంచేసాం కనుక అలా ఉంటుంది. దాంతో దేవుడికి వెళ్ళడం, దేవుడిని ప్రార్థించడం, దాంతోనేమో ఏదో శాంతి తాత్కాలికంగా ఒక సూడో పీస్, అర్థంబద్ధమైన శాంతి పొందేట్లు ఫీల్ అవ్వడం, అంతకని లేదు. చివరికి ఏంటాడు, ఇక అయిపోయాక ఇక దాంట్లో ఇంక రీజనింగ్ లేదు, లాజికల్ థింకింగ్ ఉండదు. ఏంట్రా, ఎందుకు నేను చేస్తాను, దేవుడు ఏం చేస్తాడరా, అసలు దేవుడు ఏ రంగా తోడ్పడుతున్నాడు రా అని నాకు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మతం మనిషికి లాజికల్ థింకింగ్ చేయదు కదా. దాంతో ఇక వీళ్ళు ఏ రంగా లేకుండా దానికి ఏదోలే అనుకోడు. చివరికి దేవుడు పూజ ముందు నమస్కారం పెట్టాం కదా, ఏమన్నా సొల్యూషన్ వస్తాం అనుకుంటాడు, రాదు అవన్లే నా కర్మ, ఇదంతా ఈ ఫేట్ని ఎవరు మారుస్తారు, ఇది ఎవరి కర్మ ఎవరు మార్చలేరు అనేసి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, ఆ కర్మ సిద్ధాంతంతో వాళ్ళు ఇదవుతాయి. కర్మ సిద్ధాంతం ఈ ఫేట్ని ఎవరు తప్పించలేరు అనుకుంటారు అన్నమాట. ఇక చివరికి ఏంటి మిగులుతుంది? మౌన వేదన. ఇలాగే ఎంతమందో ఈనాడు మా సమాజంలో, మన దేశంలో మౌన వేదనతో బతుకుతున్నారు. ఈ మౌన వేదనే ఈ దేవాలయ చుట్టూతా ఈయన వందల వేల మంది వెళ్ళడానికి కారణం. ఓ తిరుపతిలో ఆ క్యూ ఉన్నా, లేదా ఇంకో దగ్గర పెద్ద క్యూలు ఉన్నా, దానికి కారణం ఏంటంటే భక్తి కాదు అక్కడ. అది గుర్తించండి. మనుషుల్లో వాళ్ళ భవిష్యత్తు గురించి దిక్కు తోచక, ఏం చేయాలి తోచక, దేవుడు నేను వెతుకుంటే పోతుంది కదా అనుకున్నారు. ఆ దేవుడు ఎట్లా నేను లేడుగా, వాడు చేసేలేదు. చివరికి వీళ్ళు మిగిలిందేంటి? మౌన వేదన. నా కర్మ, నా దురదృష్టం. ఫేట్ని ఎవరు తప్పించగలరు? ఫేట్ని ఎవరు తప్పించలేరు. నుదిరిరాత అది బెదురుతుందంట. వీళ్ళందరూ మతం ఏం చేసిన మనిషిని ఆలోచింపకుండా చేస్తోంది, లాజికల్ థింకింగ్ లేకుండా చేస్తోంది, అజ్ఞానంలో ఉంచుతోంది, ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా చేస్తుంది మతం. ఈ మతం దీనికి అనుమూలం అది ప్రభుత్వం కూడా కావాల్సినదే.
ప్రభుత్వం ఇచ్చేస్తాను వాగ్దానాలు చేసి వస్తారు కదా, చేయరు కదా వీళ్ళు. ఇన్ని వాగ్దానాలు ఇస్తారు, చేయరు కదా, ప్రశ్నిస్తారు. అంచేత ఎప్పుడైతే వాళ్ళు ఇలా పోతారో అవన్నీ ప్రశ్నించరు, మౌన వేదనతో ఉంటారు కదా, మౌన వేదన. ప్రభుత్వానికి ఆ లాభమే. వీళ్ళందరూ దేవుడి గుళ్ళకి వెళ్ళి దేవుడి చుట్టూ తిరుగుతూ దేవుడిని మొక్కుంటూ నా బతుకు బాగుపరుచుకోవచ్చు. బాగుపరిచేది ఎవరు? దేవుడు కాదు, బాగుపరిచేది ఈ ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలే ఈయన ఎన్నుకున్న పేరు ఎవరైతే ప్రతినిధులు వాళ్ళే వీళ్ళ బతుకులు మార్చాలి. ఎప్పుడైతే ఈ సెక్యులరిజంలో ఈ ప్రజాస్వామికం, నిజమైన ప్రజాస్వామికం ఉండటం లేదు. ఈ రోజున ఇది ప్రమాదంలో పడుతుంది. అంటే ప్రజల పాలన నిజంగా ప్రజలు ఇగ్నోర్ చేయబడుతున్నారు. ఇగ్నోర్ చేయడానికి కూడా మతం తోడ్పడుతోంది. అంచేత ప్రభుత్వం మతాన్ని భుజాన్ని వేసుకుంటుంది, దేవుణ్ణి భుజాన్ని వేసుకుంటుంది. పనికిరాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యం అవ్వాలి. దేవుడు కాదు వీళ్ళకి సాయం చేయ, దేవుడు ఎట్లా చేయడు, దేవుడు చేయడు. ఇప్పుడు నిన్నగాక మొన్న పెద్ద తుఫాను వచ్చింది, ఎంత విపత్తు చేసింది. దానికి దేవుడు తోడ్పడ మనుషులు బారు, ప్రభుత్వం, ప్రజలే వాళ్ళు రక్షించుకున్నారు. ఏ దేవుడైనా దిగాడా? అసలు ఎవడైనా ప్రార్థించుకునే వాడైనా కుదిరిందా? ముంచి చేసే నష్టం చేసి ఏమైనా తోడ్పడతాయా? దేవుడు ఉన్నాడా? లేడు కదా. దేవుడిని ప్రార్థించే లాభం ఏంటి? అసలు ఎవరైనా దేవుడిని చెప్పారు? అసలు చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఇంత పెద్ద తుఫాను వస్తుంది, ఈ తుఫాను వచ్చి ముంచేస్తుందంటే ప్రార్థన చేయండి, దేవుడు రక్షిస్తాడు చేయండి, ఎవడన్నా అన్నాడా? అనలేదు. అందరు నువ్వు ఎలా రక్షించుకోవాలి, నువ్వు ఈ విపత్తు నుంచి ఎలా రక్షించుకొని చెప్పాడు. కానీ దేవుని ప్రార్థించి నేను రక్షించే వాడే, ఆ రక్షకుడు వాడే నీ రక్షకుడు కూర్చున్నారా? లేదే. చివరికి నీ బతుకు నువ్వే అయినప్పుడు నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా నీకు రక్షణ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మన తుఫాను చేసి ప్రభుత్వం చేసింది, దేవునిగా చేయలేక ప్రజలే చేసుకున్నారు, దేవుడు కాదు. మతం చెప్పే మత బోధనలు కాదు. అంచేత మనుషుల్ని ఈ రంగా ప్రజాస్వామ్యంలో, ఈ సెక్యులర్ వ్యవస్థలో మత దృష్టిని పెంచి ప్రజల దృష్టి మళ్లించడం అనేది సెక్యులరిజంలో సెక్యులర్ది పక్కదో పట్టడం అవుతుంది. అది ప్రజాస్వామ్య సెక్యులరిజం ఇదవుతాం. అంచేత సెక్యులర్ దృష్టిలో పరిష్కారం ఏంటంటే, మరి ఇది జరుగుతున్నప్పుడు మనకి ప్రమాదకర ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం కదా. మతం ఆధిపత్యం పెరగడంతో తర్కం, శాస్త్రం, స్వేచ్ఛ తగ్గిపోయింది. మతాధారంగా వివక్షత, ద్వేషం, హింస, వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. మతాన్ని బట్టి ప్రభుత్వం వ్యవస్థ మతపక్షపాతం చూపినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. ప్రభుత్వ వ్యవస్థ మతపక్షపాతం చూపించినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. శాస్త్రీయ ఆలోచన వెనక్కి వెళ్ళి సమాజం మళ్ళీ మూఢనమ్మకాల చీకటిలోకి వెళ్ళిపోతుంది. అంతే సెక్యులర్ దృష్టిలో పరిష్కారం ఏంటంటే, విద్యలో తర్కశక్తి, శాస్త్రీయ దృక్పథం, మానవ విలువలు ప్రాధాన్యం ఉండాలి. ఏం కావాలి? విద్యలో తర్కశక్తి, లాజికల్ థింకింగ్, శాస్త్రీయ దృక్పథం, మానవతా విలువలు ప్రాధాన్యం కలిగించాలి. ప్రభుత్వ వ్యవస్థ మతరహితంగా కఠినంగా ఉండాలి. పూజల్లో మత రంగాల్లో జోక్యం ఉండకూడదు. ప్రభుత్వం వెళ్ళి పూజల్లో, దేవుడి పూజలు, పండుగ పూజలు ఉండడానికి వీలు లేదు. అలాగే మీడియా, పాఠశాలలు, ప్రజా సంస్థలు మానవత, సమానత్వం, స్వేచ్ఛాలోచనలను ప్రోత్సహించాలి. మీడియా కావచ్చు, పాఠశాలలు కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మానవత్వాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛని ఆ స్వేచ్ఛగా ఆలోచించడం చేయాలి. ప్రతి పౌరుడు నిజమైన సెక్యులర్ మనిషిగా ఆలోచించాలి. యథారాజా తథా ప్రజ అన్నాను కదా. ప్రతి పౌరుడు నిజమైన సెక్యులర్ మనిషిగా ఆలోచించాలంటే ప్రభుత్వం తప్పకుండా సెక్యులర్గా ఉండాలి. లేకపోతే వీడికి ఇలాగే తయారవుతాడు. అంటే తన విశ్వాసం ఇతరులపై రుద్దకుండా తర్కం, కరుణాసరంగా జీవించాలి. అంచేత ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మతం మనుషుల్ని విడగొడుతుంది.
సెక్యులర్ వ్యవహారం ఏంటి, మతం సంబంధం లే కదా, అది మనుషులు కలుపుతుంది. అంటే మతం మనుషులు విడగొడుతుంది, మానవత్వం మనుషుల్ని కలుపుతుంది. ఈ మానవత్వం అంటే ఏంటి ఇక్కడ ప్రభుత్వంలో? సెక్యులరిజం. సెక్యులరిజం దేనికి ప్రతీక? మానవత్వానికి ప్రతీక. ఎందుకని? మానవత్వం సమానత్వం, మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒకటి. సెక్యులరిజంలో ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం లేదు. సెక్యులరిజంలో ప్రజలందరూ సమానము. అంటే సెక్యులరిజం అంటే మానవత్వం. అంటే మతం మనుషుల్ని విడగొడుతుంది, మానవత్వం మనుషుల్ని కలుపుతుంది. సెక్యులర్ రాజ్యంలో దేవుడు కాదు, మనిషి, న్యాయం, శాస్త్రం, ప్రేమ, ఇవే విలువలు రాజ్యానికి పునాది. లేకపోతే మానవ నాగరికత వెనకబడిపోతుంది. మనకి ఇలా ఉంటాను. చివరి ఏం చేద్దాం, ఇవి మనకి పునాది ఏం కావాలి? సెక్యులరిజంలో ఏం కావాలి మనకి? మనిషి, న్యాయం, శాస్త్రం, ప్రేమ, ఇవే మనకి ప్రజాస్వామ్యం నిలబడడానికి కావాల్సింది. లేకపోతే ఏముంది? కులాల కుళ్ళిపోయే కులాలు, మతాలు, కుమ్ములాట్లు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ద్వేషించుకోవడాలు, ఒకళ్ళు ఇది ఉంటుంది. అంచేత ప్రభుత్వం మతం ఒకటిగా ఉండకూడదు, వేరుగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వంగానే ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల చేత ప్రజల పాలన అది రియల్గా జరిగినప్పుడు అదే రియల్, లేకపోతే ప్రమాదంలో పడుతుంది. అంచేత భారతదేశంలో మరి ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అంటే సెక్యులర్ వ్యవస్థలో, సెక్యులర్ మన భారతదేశం సెక్యులర్ కనుక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అంటే పడుతుంది. దానికి ప్రజలు చైతన్యం అవ్వాలి. ముందు మత నమ్మకాలు వీడాలి, మనుషులు చైతన్య పౌరులుగా అవ్వాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.